నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుని 39 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ఖాళీ చేసి తన ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. ఫామ్ హౌస్ రాజకీయంపై 4 సైడ్ టీవీ ప్రత్యేక కథనం. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగే అవకాశముందని, కానీ ప్రజా తీర్పుతో హుందాగా తప్పుకున్నామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలతో అన్నట్లు తెలుస్తుంది. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ మరింత కష్టపడాలని, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా వ్యవహరించాలని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నట్లు, అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.